రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ద్వారా పింఛన్ల పంపిణీ సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. కోడూరు పంచాయతీ ముత్యాలతోపు మత్స్యకారపాలెంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏపీలో నెలకు 2,700 కోట్ల రూపాయలు, ఏడాదికి 33,000 కోట్ల రూపాయల పింఛన్ల కోసమే ఖర్చు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో తనపై 18 కేసులు పెట్టినప్పటికీ భయపడలేదని, ప్రస్తుతం చట్ట ప్రకారం పోరాడుతున్నామని తెలిపారు. ఇదే సమయంలో కండిషన్ బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తులు తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఓకే ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్తాను సార్. ఇంగ్లీష్ మీడియం స్కూల్కి అలా పడారు. ఏంటి ఇవన్నీ అలవాటు అయిపోయింది ఇక్కడ ఉండే ఒక మాజీ ఎమ్మెల్యేకి. కానీ ప్రజలే బుద్ధి చెప్తారు. నేనేమంటానంటే ఒక్క పింఛన్లు సంవత్సరానికి మీకంటే 13,500 కోట్లు మేము ఎక్స్ట్రా ఇస్తున్నాం. 5 సంవత్సరాలకి 65 కోట్లు ఎక్స్ట్రా ఇస్తున్నాం. 65,000 కోట్లు ఎక్స్ట్రా ఇస్తున్నాం. ఎందుకంటే ఏం చెప్పమంటారు, మీరు రోడ్లు నాశనం చేసేసారు, ఇరిగేషన్ మోసేసినారు, వ్యవసాయ శాఖ మోసేశారు. ఇవన్నీ యథాతథంగా ట్రాక్ లో పనిచేసే పరిస్థితి తెచ్చాము. R&B రోడ్లు పనులు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రోడ్లు లిబరల్ గా ఆయన శాంక్షన్ చేసినాడు. ఎవరి పని వాళ్ళు చేసుకునే పరిస్థితి వచ్చింది. గతంలో వ్యవస్థని సర్వనాశనం చేసిన వాళ్ళు మీరు, లా అండ్ ఆర్డర్ లేకుండా చేసిన వాళ్ళు మీరు. ఏదేమైనా 25 జరిగిపోయింది. 26 రేపటి నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. అందరికీ మంచి జరగాలని, కూటమి ప్రభుత్వం అండగా ప్రజలకు ఉంటుందని, ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ 67 వెనక మాట్లాడతాం. ఈరోజు పింఛన్ల పంపిణీ 1వ తేదీ చేయాల్సింది ఒక రోజు ముందుగా చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2,700 కోట్ల రూపాయలు పింఛన్ పంపిణీ చేస్తున్నాం. సంవత్సరానికి 33,000 కోట్లు చేస్తున్నాం. గత ప్రభుత్వం వాళ్ళు చేసింది, మేము సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తే వాళ్ళు సంవత్సరానికి 1,650 కోట్లు చేశారు. నెలకి 1,650 కోట్లు చేశారు. మేము నెలకి 2,700 కోట్లు చేశాం. వాళ్ళు సంవత్సరానికి 19,500 కోట్లు 19,500 కోట్లు చేస్తే మేము 33,000 కోట్లు చేశాము. ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గంలో 38,585 మందికి 16,93 లక్షలు, అంటే అప్రాక్సిమేట్ గా 17 కోట్లు ఈరోజు పంపిణీ చేస్తున్నాము. అట్లే మత్స్యకార భరోసా వాళ్ళు 10,000 లెక్కనిస్తే మేము 20,000 లెక్కనిచ్చి 1,25,000 మందికి 250 కోట్లు పంచాము. 250 కోట్ల సంవత్సరానికి. అదేవిధంగా ఈరోజు
తల్లికి వందనం 10,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చాం. 10,090 కోట్ల రూపాయలు 67 లక్షల మంది విద్యార్థులకు ఇచ్చాము. మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఆగస్టు 15 నుంచి ఏర్పాటు చేస్తే ఇప్పటికి 1144 కోట్లయింది. 1144 కోట్లు. దివ్యాంగులకు కూడా ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేశాం. అన్నదాత సుఖీభవ 46 లక్షల మందికి 6,300 కోట్లు ఇప్పటికి పే చేశాం. 3rd ఇన్స్టాల్మెంట్ పే చేయాలా. దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇస్తున్నాం. ఇప్పటికీ 2 కోట్ల సిలిండర్లు అయినాయి. 2,684 కోట్లు ఖర్చు పెట్టాం. సరే, ఈ పింఛన్లో ఈ 1.5 years కి వృద్ధాప్య వితంతు పింఛన్లకి 50 కోట్లు ఇప్పటికి పెట్టేసేసాం. ఇక ఆటో డ్రైవర్లకి 15,000 ఇచ్చాం. ఆటో డ్రైవర్లకి ఏడాదికి 15,000. ఆటో డ్రైవర్లకే 436 కోట్లు ఇప్పటికి ఖర్చు పెట్టాం. అన్నా క్యాంటీన్లు 204 అన్నా క్యాంటీన్లు ఇప్పటికి 4 కోట్ల మంది అన్నా క్యాంటీన్లో భోజనాలు చేశారు. ఇవన్నీ ఇమాములకి 10,000, మౌజన్లకి 5,000 రూపాయల లెక్కన 90 కోట్లు ఇచ్చాం. హాస్టర్లకి 5,000 రూపాయల లెక్కన ఇప్పుడు 51 కోట్లు ఇచ్చాం. పురోహితులకి 15,000, నాయి బ్రాహ్మణులకి నెలకి 25,000 ఇస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు సూపర్ 6 లో మేము పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే, ఈ మత్స్యకారులు ఒక్క తోటపల్లి, గూడూరు, ముత్తుకూరు మండలాలు 434 బోట్లు ఉన్నాయి. 434 బోట్లు. బెనిఫిషరీస్ 1,887 మంది ఉన్నారు. మేము 3,87,00,000 ఆల్రెడీ పంపిణీ చేశాం. ప్రతి సంవత్సరం 3,77,00,000 ఈ 1,887 మందికి ఇవ్వడం జరుగుతుంది. వైసీపీ 10,000 ఇస్తే మేము 20,000 ఇస్తున్నాం.